వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ మాచిరాజ్ రామకృష్ణ. ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో తూర్పు రాజవీధి ఉన్నటువంటి స్థలంలో నిర్మాణము ఏ విధంగా చేయాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకుందాం. ఇప్పుడు అందరూ అనుకునేటట్లుగా తూర్పు మంచిదని, మిగతావన్నీ కూడా సెకండరీ దిక్కులని అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే 4 వేదాలు ఏ రకంగా అయితే సమాన స్థాయిలో ఉండి మనకి పురాణాల్లో చెప్పబడిందో అదే విధంగా 4 దిక్కులు కూడా నిర్మాణానికి యోగ్యకరమైనవే. తూర్పు ఫేసింగ్ ప్లాట్లో ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఆయాది సాధన అనేటువంటి చేయాలి. తూర్పు దిశలో ధ్వజాయము అనేటువంటి ఆయాది సాధన చేయాలి. ఆయము అంటే ఆదాయము, అంటే తూర్పు దిశలో రాజవీధి ఉన్నప్పుడు ధ్వజాయము అనేటువంటి సాధన చేసి ఆ యొక్క గృహము అవుట్ సైడ్ డైమెన్షన్ అనేవి మనం నిర్ణయించాలి. స్థలపిండం వేరు, గృహపిండం వేరు. ఈ గృహపిండము అనేటువంటిది ఆయాది సాధన బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఆయం కట్టి ఎప్పుడైతే తూర్పు దిశలో మనం రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్ చేసి తూర్పు ఈశాన్యంలో మనం నడక వచ్చేటట్లుగా పెట్టుకొని, ఉత్తర ఈశాన్యంలో సంపు పెట్టుకొని, తూర్పు ఆగ్నేయంలో సవ్య దిశలో మెట్లు పెట్టుకొని ఈ విధంగా గనక నిర్మాణం చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే గృహ బలం అనేటువంటిది మనకి లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈశాన్యంలో మనం గుంట అనుకుంటున్నాం. సహజంగా సంపు ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటిది చాలామంది ఒక సందేహంగా మిగిలిపోతుంది. సంపు అనేటువంటిది ప్రపంచంలో అందరికీ తెలిసినట్టుగానే ఈశాన్యంలో వస్తుంది. అయితే ఈశాన్యంలో అంటే అది తూర్పు ఈశాన్యంలో ఉండాలా, ఈశాన్యంలో ఉండాలా, ఉత్తర ఈశాన్యంలో ఉండాలా అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు తూర్పు రాజవీధి ఉన్న వాటికి మనం తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారం పెట్టుకున్నప్పుడు సంప్ అనేటువంటిది తప్పనిసరిగా ఉత్తర ఈశాన్యంలోనే ఉండాలి. ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో సంపు పెడితే ఆ సంపు అనేటువంటిది గుంట కదా, గుంట మీద నుండి నడిచి వెళ్ళినప్పుడు అది ఘాతక దోషం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ యొక్క ఘాతక దోషం ఉండేటట్లుగా ఇంటి నిర్మాణము చేయకూడదు. కాబట్టి తూర్పు ఈశాన్యము అంటే ఏంటి, ఇక్కడ ఎట్లా మనం నిర్ణయిస్తాము, దాన్ని మళ్ళీ ఏకస్థితి పద్ధతి అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక స్థలాన్ని 81 భాగాలు చేసి తూర్పు ఫేసింగ్లో ఈ యొక్క పిశాచ స్థలము, మానవ స్థలము ఏదైతే వదిలేసి మనం దైవతా స్థలం ఉంటుంది కదా, అక్కడ తూర్పు ఈశాన్యాన్ని మనం వాస్తు పురుష మండలాన్ని ఆ స్థలంలో పెట్టి 45 దేవతలు కూడా ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేటువంటిది చూసుకొని అదృష్ట దేవత ఉన్న ప్లేసులోనే మనం పెట్టాలి. అంటే తూర్పు ఈశాన్యం అని ఎందుకన్నాం, అక్కడ అదృష్ట దేవత ఉంటుంది కాబట్టి తూర్పు ఈశాన్యంలోనే ప్రవేశ ద్వారం పెట్టుకోవాలి. ప్రవేశ ద్వారం పెట్టుకొని తూర్పు ఆగ్నేయంలో మనం నడక అనేటువంటిది, స్టెప్స్ అనేటువంటిది ఇస్తాం. పొరపాటును కూడా వేరే చోట ఇవ్వకూడదు. ఆ స్టెప్స్ స్టార్ట్ అయ్యేటువంటి స్థలం తూర్పులో ఉండకూడదు, ఆగ్నేయంలో ఉండకూడదు, దక్షిణ ఆగ్నేయంలో ఉండకూడదు, తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఉండాలి. ఆ తూర్పు ఆగ్నేయం క్యాలిక్యులేషన్ ఏంటి అంటే గర్భం నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే విత్ రెస్పెక్ట్ టు తూర్పు అంటే ఈస్ట్ ఫేసింగ్ ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు ఈస్ట్ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 22 డిగ్రీల 50 నిమిషాలు కనుక వదిలేసి కనుక మనం లెక్కిస్తే అక్కడి నుండి తూర్పు ఆగ్నేయం అనేటువంటిది మొదలవుతుంది. అక్కడి నుండి మాత్రమే మనం మెట్లు అనేటువంటిది సవ్య దిశలో కట్టుకుంటాం నెక్స్ట్ ఫ్లోర్స్కి. ఈ విధంగా కట్టుకొని పిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పిట్ అనేటువంటిది ఎక్కడ పెట్టాలి, చాలామంది ఆగ్నేయంలో పెట్టాలా, స్థలం లేదండి ఇక్కడ మేము వాయువ్యంలో పెట్టచ్చా అంటారు. అసలు వాయువ్యము ఆగ్నేయము ఎందుకు పెట్టాలి అనేటువంటిది కూడా ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆగ్నేయంలో పిట్టు పెట్టచ్చా, మెట్ల కింద పిట్టు పెట్టచ్చా, సెప్టిక్ పిట్ అనేటువంటిది కూడా ఇక్కడ చాలా ముఖ్య ఉద్దేశం. పొరపాటును కూడా సెప్టిక్ పిట్ అనేటువంటిది మెట్ల కింద పెట్టకూడదు. ఆగ్నేయంలో పిట్ అనేటువంటిది మీకు పశ్చిమ వాయువ్యంలో స్థలం లేకపోతే సెకండరీగా పెట్టుకోవాలి. పొరపాటున కూడా ఈ యొక్క రాజవీధికి ఎదురుగా పిట్ అనేటువంటిది మొట్టమొదట్లోనే ఆగ్నేయం వైపు డెసిషన్ తీసుకోకూడదు. మనం స్థల ఎంపిక, ఈ యొక్క గృహ నిర్మాణం ఏదైతే గృహపిండం ఎంపిక చేశామో దానికి తగ్గట్టుగా అనువుగా మనం అక్కడ పశ్చిమ వాయువ్యంలో స్థలం ఉంచుకొని అక్కడ మనం ఉండేటట్లుగా మాత్రమే చూసుకోవాలి.
తర్వాత అక్కడ ప్లేస్ లేకపోతే మనం ముందు వైపున ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు, ప్లాన్ ఫైనల్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అదేవిధంగా లిఫ్ట్ అనేటువంటిది ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆగ్నేయంలో లిఫ్ట్ ఉండొచ్చు, ఉత్తర వాయువ్యంలో లిఫ్ట్ ఉండొచ్చు. అంటే ముందు కమర్షియల్ అనుకోండి, ఉత్తర వాయువ్యంలో లిఫ్ట్ పెట్టి అక్కడ నుండి సవ్యదిశలో మనం వాయువ్యం నుండి మెట్లు పెట్టుకోవచ్చు. అదేవిధంగా కమర్షియల్ లేదనుకోండి, తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకుంటాం, ఆగ్నేయంలో లిఫ్ట్ పెట్టుకుంటాం. ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ చేసి మాత్రమే తూర్పు రాజవీధి ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం అనేటువంటిది చేయాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి. Like and subscribe Eagle Media Works.